ఈరోజు ఇక్కడ మనకు ఆత్మీయులైనటువంటి గౌడ పెద్దలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుపుకునే సందర్భంలో ఈ శుభ కార్యక్రమానికి, ఈ ఆనందమైనటువంటి కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి మన ఊరు బిడ్డ, మనందరూ కూడా సుపరిచితులు, రాష్ట్ర ఆటో ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు సోదరులు కాసుల బాలరాజు గారికి, మన మున్సిపల్ చైర్మన్ శ్రీ డాక్టర్ గంగాధర్ గారికి, అదేవిధంగా అంజిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, నాతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి చిన్నారులకు, బాల బాలికలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు సమాజంలో మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది. నేను ఇవాళ చదువుకున్నానంటే రాత్రి బగలు ఎక్కడ వెళ్తే అక్కడ చదువుకున్నానంటే నా భార్య యొక్క పూజా బలం. ఆ పూజా బలంతో భగవంతుడు కూడా ఆశీర్వదించి ఆడబిడ్డలు కోరుకునేది ఏంది, తన యొక్క ఆనందాన్ని కుటుంబ సభ్యులకు పంచాలని, పశుభక్తితో ఆనందంగా జీవించాలని కోరుకునే పండుగ బోనాల పండుగ. తర్వాత రాబోయేటువంటి బతుకమ్మ పండుగ. ఈ బోనాల పండుగ ఊరికే జరుగుతలేదు. ఎల్లమ్మ అయినా, దుర్గమ్మ అయినా అమ్మలే. ఈరోజు ఆధ్యాత్మికంగా దుర్గమ్మదేవి, ఎల్లమ్మదేవి వీరందరూ కూడా ఒకటే అవతారం. పేర్లు వేరు వేరు కానీ సాంప్రదాయం ఒకటే. అలాంటి ఎల్లమ్మ ఇప్పుడు ఎదురుగా మీరందరూ పూజిస్తున్నారంటే ఇది మీకోసం కాదు పూజ, భగవాల కోసం, మీ సంస్కృతితో కాపాడాలని కోరుకునేటువంటి పండుగ ఇది. అలాంటి మాత్రమైనటువంటి పండుగ, చాలా దివ్యమైనటువంటి పండుగ, చాలా పవిత్రమైన పండుగ ఈ బోనాల పండుగ. మీరైన కాడికి నేను కూడా బోనాలు ఎందుకు తెచ్చుకుంటాం? బోనాలు తెచ్చుకోవాలంటే నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నా భార్యను నేను అభిమానిస్తున్నాను. శంకరుడు ఎత్తులు పెట్టుకున్నాడు, గంగాధరుడు పెట్టుకున్నాడు, ఇక్కడ కాదు. అందుకే 1 నిమిషమైనా 2 నిమిషాలైనా బోనాలు ఎత్తులు పెట్టుకుంటే మా మనసులో ఆడవారికి ఉన్నటువంటి ప్రేమను గుర్తు చేస్తుంది. ఆమె పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఆడవారి పట్ల ఒక వ్యక్తికి ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తుంది. బోనాలు ఎత్తుకున్నామంటే మేము కట్టుబడి ఉండాలి. ఆడవారి సంక్షేమం కోసం, ఆడవారి యొక్క సంతోషం కోసం, అది భార్య అయినా, చెల్లెలైనా, అక్క అయినా, తల్లి అయినా మేము కట్టుబడి ఉండాలి. పక్కన లావులో కనబడేవారికి ఆ విధంగా ఈ పండుగ జరుపుకుంటాం. వాస్తవంగా నాకు నిన్ననే హైదరాబాద్ పోయినా, నిన్న పొద్దున పోయినా, రాత్రి అసెంబ్లీలో 10 గంటల దాకా కూర్చున్నా. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి భోజనం చేసేటప్పుడు నా భార్య అన్నది, కుటుంబం అన్నది, నువ్వు పంపిస్తే నేను పోతా బాగుపడతాను. నేను పంపిస్తేంది అన్నది, నీ ఎమ్మెల్యే లేకుండా రావద్దు కదా అన్న. దేనికోసం అన్నది, బోనాల పండుగ పుట్టూరు గ్రామంలో బోనాల పండుగ ఇచ్చిండ్రు.
మా గౌడ సోదరులు పిలిచిండ్రు, గంగపతి సోదరులు పిలిచిండ్రు, ప్రెస్ వాళ్ళు పిలిచిండ్రు. నేను వెళ్ళాలంటే ఆ వెంటనే ఒప్పుకొని ఇక్కడ పంపించింది. ఇక్కడ పంపించినామంటే నేను వచ్చినంటే నా భార్య యొక్క ప్రోత్సాహం లేకుండా సహాయం లేకుండా రాలేకపోతాను. పొద్దున వేస్తేనే భార్య భర్తల యొక్క సంబంధం చాలా గొప్పది. ఈ బోనాల పండుగ, బతుకమ్మ పండుగ భార్య భర్తల సంబంధం బలపడాలి, పసుపు కుంకుమలు కాపాడాలి. ఎంత డబ్బునేంటి, ఎంత ఆస్తులేంటి, భార్య భర్త పిల్లలతోటి ఆనందంగా ఉంటే ఇక్కడ ఎక్కువ ఇద్దరు ఉన్నాం. ఇది ఎన్ని కోట్లకు కూడా సరిపోదు. ఈ ఆనందం, ఆ సంతోషం గొప్ప సంతోషం. మేము ఆయన అమెరికా చూడవచ్చు కానీ బోనాలు ఎత్తుకున్నాం. ఎందుకంటే బోనాలు ఎత్తుకుంటే మిమ్మల్ని గౌరవించినట్టుగా ఎత్తుకున్నాం, అంతే. మీకు తెలియదు, ఎత్తుకున్నాం అంటే ఇది మళ్ళీ మనం ఫోన్ చేసి కొబ్బరి ఉంటారు సార్ అన్నారు. తిన్నాం అనుకుంటున్నాం, వంట చేయడం తయారైంది. లేదు మీరు పిలిచింది కాబట్టి ఇక్కడ రావాలి, మా ఆడబిడ్డను చూడాలి, మా గౌడ సోదరులను చూడాలి. ఆకలి అవుతున్నప్పటికీ కూడా మా పిల్లలను చూడాలి. అవునా? ఈ ఆనందం ఇది. ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఆనందం దొరకదు మన బయట. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ ఆనందం మనకు రాదు. ఆత్మీయుల మధ్యన జరుపుకునేటువంటి పండుగ ఇది. కాబట్టి ఈరోజు బోనాల పండుగ సందర్భంలో మా అక్కలకు, చెల్లెలకు, నా బిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా బోనాల పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుచుకుంటూ, ఈ గుడి దర్శనం చాలా పెద్దగా వచ్చిన గుడి. 20 లక్షలు ఇచ్చిన పోయిన ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లి చేసుకోవాలనుకున్నా, శుభ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, పత్రాలు కట్టుకోవడానికి 50 లక్షలు ఇచ్చాను. పక్కన వెనకాల 2 అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి కాలేదు. మిగిలిన వాటి పైసలు ఇస్తారా? ఏమే ఈ గుడికి ఫంక్షన్ మీరు ఇవ్వాలి, మీ పెళ్లి కోసం కంటే ఫంక్షన్ మీరు ఇవ్వాలి అడ్వాన్స్. మీ పెళ్ళే కదా ఉన్నాయి, మేము ఉండవు, అప్పటికి మీరు ఉండరు. శాశ్వతంగా ఉండేది పని, నేను కాదు. నా ఎప్పుడు ఏమి రావు జ్ఞాపకాలు. సరే, దిగిపోయినటువంటి పని విషయంలో కూడా ప్రభుత్వం వరకు మీరు పెట్టండి. ఇంకా తప్పలు ఉంటే ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏదో అవసరం అనుకుంటే కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా. ఇప్పుడు నాకు ఇంకో బలం ఏంటంటే బాలరాజు గారు, ఇద్దరం ఒకప్పుడు ప్రత్యర్థులం, కత్తి చూసుకున్న వాళ్ళం. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. ఇలా బాన్స్వాడ ప్రజలే కలుపుతాను, నిజంగా చూసుకోగలుగుతున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డికి పోటీ చేసే వ్యక్తి ఎవరంటే బాలరాజు గారు. ఇలా బాలరాజు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒకే ప్లేట్లో పోటీ చేస్తున్నారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా బాన్స్వాడ ప్రజలకు ఇంకేం కావాలి? మీరు ఇక్కడ ఏమైనా అనుకోవాలి. బాన్స్వాడ ప్రజలకు అన్ని సుఖాలు వస్తాయి, అన్ని సంతోషాలు వస్తాయి. కాబట్టి అనుకోకుండా భగవంతుడు కలిపాడు. నేను కూడా కలిపి అనుకోలేదు, మా ఇళ్ళమ్మ కలిపింది. మనం ఆమె ధైర్యం ఎవరైనా చేయలేదు, వాళ్ళు బయట పెట్టలేదు. ధైర్యం మా ఇద్దరు కలిపాడు. కలిసిన తర్వాత కూడా ఇద్దరం కూడా కలిసి పనిచేస్తున్నాం. రేపు జరిగినటువంటి గుడి పండుగ కూడా నేను బాగా జరుగుతున్నాను. మంచి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి వీలైన కాడికి మీరు పెట్టాల్సి పెట్టండి, మొత్తం మామూలు ఎత్తేయకండి, కొంతమంది చేయాల్సింది చేయండి. గమ్మత్ ఏంటంటే బాన్స్వాడ సొసైటీ ఇప్పుడు లైసెన్స్ లేదు, పోచారం శ్రీనివాస్ లైసెన్స్. కేసులలో ఎక్కువలేదు, మీరు అంత తెలియదు పాడవారికి ఇరుక్కున్నారు. కేసులు పెడితే ఆ కేసులు విధించి పడేసి ఇక బాన్స్వాడ సొసైటీ నడుపుతుందంటే లైసెన్స్ లేకుండా సొసైటీ లైసెన్స్ శ్రీనివాస్ రెడ్డి అంతే, ఎవరు రాదు. నేను చెప్పిన కూడా 6 ఏళ్ల కిందగా ఈ ఎక్సైజ్ వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు,
ఆ మందు కలిపారు ఇది కలిపారు అది కలిపారు అంటే చెప్పండి నీ అమ్మ కలిపి నా కొడుకులో మందు కలిపి రోడ్డు అవుతారా మాట్లాడతారు. నా బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో కేసు పెడితే మాత్రం జాగ్రత్తగా పంపిస్తాను. అప్పటి నుంచి బాన్స్వాడ కాన్ఫరెన్స్ కేసు లేదు. మిగతా ఏళ్ళ కేసులు అవుతున్నాయి. విరిగించినట్టుగా బాన్స్వాడ కాన్ఫరెన్స్ కేసు లేదు. ఏ ఒక్క కేసు లేదు. మొన్న కుర్చి గ్రామంలో ఈ మధ్యన ఒక బుడ్డంకాడ వచ్చినది. ఆ బుడ్డంకాడ ఏం చేసిండు సౌండ్లు పాపం బతికేదే పండుగ చెప్తారు తింటారు కళ్ళు కలుపుకుంటారు అమ్ముకుంటారు. అమ్ముకుంటే వాళ్ళ కేసు బంద్ నీకు దుకాణం బంద్. ఒక బుడ్డంకాడ వచ్చింది అతను నాకు పోటీ చేసి ఉన్నాం. ఆ బంజేతలు చెప్పిన ఎక్సైజ్ సిఐకి నేను పోయి కుర్చీ వెళ్ళంతా ఎవరితో రమ్ము అమ్మని పదే పాపం చెట్లు పళ్ళు అమ్ముకోవడం బతికే అది వ్యాపారం లేదు. అటువంటి వాళ్ళు మనం దక్షించుకోవాలి కానీ ఇబ్బంది పెడితే తిరిగి పెట్టి వాళ్ళతో అమ్ముకోవడం పెట్టుబడి కలెక్ట్ ఆ విధంగా దాంట్లో నంబరు బాండాలు గారు కూడా మనతో కలిసిపోయారు కాబట్టి మన కుటుంబంతో ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు కుటుంబం అంటే ఒకటే కుటుంబం. దాంట్లో అందరికీ మరొకసారి మా ఆడబిడ్డలకు మా అక్కజల్లులకు మా గౌరవ సోదరులకు అందరికీ కూడా గౌరవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీరందరూ కూడా చూద్దాం పిల్లమని ప్రార్థిద్దాం. సుఖ సంతోషాల కంటే మించినటువంటి ఆత్మీయత మేము కూడా 100 కోట్లు పెట్టాం. మీకు సుఖమైన సంతోషం లేదు. ఏం చేస్తాం? ఆ కాగితాలు అవన్నీ మట్టి కాగితాలు అవి కాలబెట్ట కాలిపోతాయి. సుఖ సంతోషాలు కాలబెట్టారా? దేవుడు ఇచ్చినటువంటి వరం ఉంటుంది. అది హైదరాబాద్ మళ్ళీ ఎదిగిపోతున్నట్టు చదవకపోయినా మీతో పాటు ఆనందం పంచుకోవడానికి వస్తుంది హైదరాబాద్. ఈ ఆనందంగా దొరకదు. ఇంతమంది ఆడబిడ్డరు నా బిడ్డరు నాకు చెల్లెలు అక్కడ మధ్య హైదరాబాద్ వస్తారు. నా భార్య నా భార్య మా అక్కడ చెల్లెలు గడపడతారు కదా. అందుకు పరిగెత్తుకొచ్చాను. వర్షం పడుతుందేమనుకో హైదరాబాద్ రాగా బయలుదేరి అనుకున్నాను. నాకు ఎవరు ఫోన్ చేశారు. నాకు పొద్దున 5 గంటలు 6 గంటలు వర్షం బాగా పడుతుందని. అయితే దరఖాస్తు పెట్టినా వర్షం రా చెప్పాను. మన దరఖాస్తు గవర్నమెంట్ కూడా ఆమోదించలేదు కానీ ఎలా ఆమోదించింది. మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలకు విచ్చేసినటువంటి మన ప్రీతం నాయకుడు శ్రీ బోనాల అక్కలందరికీ సోదరు సోదరులందరికీ తెలియదు. పిల్లలు లేడీస్ ముందు భోజనాలు